ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. క్రీస్తు సన్నిధికి సంబంధించి పనులు వచ్చే వారం సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చుట్టూ ఫెన్సింగ్ లాగా అంటే రేకులు పెడదామని చెప్పి అన్నారు. 60 రేకులు కావాలి. 60 రేకులు చూసుకొని క్రీస్తు సన్నిధిలో పనులు మొదలు పెడతాము. దయించి ప్రార్థన చేయండి. 60 రేకులకు సంబంధించి మంచి రేకులు వచ్చే విధంగా సన్నిధానానికి పనులు దేవుని చిత్తానుసారం జరిగే విధంగా ప్రార్థన చేయండి. అట్లాగే చుట్టూ రేకులు వేసిన తర్వాత, చుట్టూ రేకులు పరిచిన తర్వాత ఎంట్రన్స్లో ఒక ఎంట్రన్స్లో ఆరాధన చేసుకోవడానికి ఒక గదిలాగా అంటే రేకులు గది, దానికి ఒక 8 స్తంభాలు 6 నుంచి 8 స్తంభాలు అవసరం అవుతాయి అన్నాడు మేస్త్రి. దానికి మళ్ళీ ఒక 4-5 రేకులు అవసరం అవుతాయి. తర్వాత స్థలము లోపల డస్టింగ్ చల్లితే ఈ పిచ్చి మొక్కలు అవి రాకుండా ఉంటాయి. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు క్రీస్తు సన్నిధిలో రక్షింపబడే విధంగా, అనేక మంది రక్షణలోకి వచ్చే విధంగా, అనేక ఆత్మలు క్రీస్తు సన్నిధిలో చేరే విధంగా, ఈల కొట్టి ఆత్మను దేవుడు పిలిచే విధంగా దయించి మీరందరూ క్రీస్తు సన్నిధి కొరకు ప్రార్థన చేయండి. మందిర పనుల కొరకు ప్రార్థన చేయండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా పనులన్నీ సవ్యంగా సాగే విధంగా దయించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం, దేవుడు నాకు నిన్నటి నుంచి పాటలు మామూలుగా తెలుగులో ఇస్తాడు, కానీ నిన్నటి నుంచి హిందీలో పాటించాడు. ఈరోజు ఇంగ్లీష్లో పాటించాడు. నా గురించి కూడా ప్రార్థన చేయండి. అనేక భాషల్లో పాటలు అనువదించే విధంగా, ట్రాన్స్లేట్ అయ్యే విధంగా దేవుడు కృప చూపాలని దయించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.